హలో హాయ్ అండి అందరికీ మనందరికీ తెలుసు కదా ఆర్జీవీ మీద రీసెంట్గా ప్రకాశం జిల్లా పోలీసులు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దాదాపు ఈయన మీద 9 కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఈయన మీద కేసులు నమోదు చేయడానికి కారణం ఏంటి అంటే ఈయన ఒక సంవత్సరం క్రితం అంటే వ్యూహం సినిమా ఉంది కదా, వ్యూహం సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఆయన ఒక అసభ్యకరమైన పోస్టు తన ట్విట్టర్ ఖాతాలో పెట్టారు అని చెప్పేసి కొంతమంది టీడీపీ అభిమానులు ఈయన మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రకాశం జిల్లా పోలీసులు ఆర్జీవీని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు. కాకపోతే ఆర్జీవీ వాళ్ళకి దొరకకుండా తప్పించుకుంటున్నాం అని చెప్పేసి పోలీసులు అయితే చెప్పారు. కాకపోతే ఆర్జీవీ రీసెంట్ గా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను నా ఇంటి వద్దే ఉన్నాను అంటే ఆ ఇంటి పేరు డెన్ అని చెప్పేసి ఆయన ఇంటి పేరు డెన్, నా ఇల్లు డెన్ వద్దే ఉన్నాను, మీరే రావట్లేదు, నా ఇంట్లోకి వచ్చే ధైర్యం చేయట్లేదు అని చెప్పేసి ఆర్జీవీ పోలీసులకి సవాల్ అయితే విసరడం అయితే జరిగింది. సవాల్ విసరడంతో పాటు ఆయన కోర్టులో వివిధ పిటిషన్లు అయితే వేయడం జరిగింది. ఏంటంటే నన్ను పోలీసులు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించండి, ఒకవేళ అరెస్ట్ అయితే ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన ముందస్తు బెయిల్ కూడా కోర్టులో వేశాడు అనమాట. ఆ కోర్టు ఇవాళ ఆర్జీవీకి ఒక బిగ్ రిలీఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆర్జీవీ పిటిషన్ ని పరిశీలించిన ఏపీ హైకోర్టు ఆయనకు ఒక మంచి బిగ్ రిలీఫ్ అనమాట. అంటే సోమవారం వరకు ఆయన అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కోర్టు అయితే చెప్పింది అనమాట. ఇది ఒక రకంగా ఆర్జీకి ఒక బిగ్ రిలీఫ్. ఎందుకంటే ఆయన అరెస్ట్ అవుతాడు, జైల్లో ఉండి జైలుకి వెళ్తాడు. ఎందుకంటే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఒకేసారి జైలుకి వెళ్ళాలంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళ యొక్క మనస్సు దానికి అంగీకరించదు అనమాట. అలాంటి సందర్భంలో ఎలా అయినా ఒక మంచి లాయర్ పెట్టి ఆయన జైలుకి వెళ్లకుండా ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను. అందులో భాగంగానే మరి సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దు అన్నారు. అంటే ఈ సోమవారంలో మరి ఇంకా ఏమవుతుందో చూడాలి అనేది తెలియాలి. ఏదేమైనా కానీ ఆర్జీవీకి ఒక పెద్ద ఊరడని మనం చెప్పుకోవాలి. ఈ యొక్క విషయం మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.